పలాస కాశీబుగ్గ పట్టణంలో చిన్న తిరుపతిగా కొలువుతీనటు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ 1వ తేదీన గత ఏడాది జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మరుగుముందే గత రాత్రి ఆలయంలో మాత్రం భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. చిన్న తిరుపతిగా నిర్మించబడినటువంటి ఆలయం గత ఏడాది భక్తుల సందర్శనార్థమై ఆ స్వామివారిని అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులు సరైన మెలకువలు తీసుకోకపోవడంతోనే సెప్టెంబర్ 1వ తేదీన ముక్కోటి ఏకాదశి శనివారం పర్వదినాన తండోపతండాలుగా భక్తులు తరలిరావడంతో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళలతో పాటు ఒక బాలుడు కూడా దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి ఆలయంలో ఉన్నటువంటి లోపాలన్నీ సవరించి ఈరోజు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయించినటువంటి నిర్వాహకులు మాత్రం గత రాత్రి ఆలయంలో భారీగా చోరీకి పాల్పడిన దుండగులు మాత్రం ముందుగా సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఏవైతే వైర్లను కట్ చేశారో ఆలయం గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారికి అలంకరించినటువంటి బంగారం వెండి ఆభరణాలతో పాటు అక్కడ ఉన్నటువంటి 2 ఉండీలను కూడాను పూర్తి స్థాయిలో పెకలించుకుపోయారు. అక్కడ ప్రస్తుతం మాత్రం పోలీసులు టాక్ స్క్వాడ్ అదేవిధంగా క్లూస్ టీంతో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలోనే భక్తులు సందర్శనార్థంగా అందుబాటులో తెచ్చిన ఆలయంలో ఇటువంటి చోరీ జరగడం మాత్రం ఆలయానికి ఏదో అపశృతి మాత్రం దొర్లి ఉందన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమారు 10 ఏళ్ల పాటు 20 ఎకరాల విస్తీర్ణంలో ఎవరైతే నిర్మించినటువంటి బెహరా ఆయన తిరుపతిలో జరిగిన అవమానాన్ని మాత్రం పరిణామాలు తీసుకొని ఈ పరిసర ప్రాంతాలకు మాత్రం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనానికి ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో తొలి ప్రయత్నంలోనే ఇటువంటి అపశృతి దొరికింది. ఆ రోజు తొక్కిసలాట ఘటన అనంతరం మాత్రం పోలీసులు దేవాదాయ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఆలయంలో ఎక్కడ కూడాను నిర్మాణంలో ఉన్న లోపాలు అదేవిధంగా భక్తులు తొక్కిసలాటకు దారితీసిన పరిణామాలు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అక్కడ అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టారు. ముఖ్యంగా అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో భద్రత విషయంలో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఈరోజు చోరీకి పాల్పడిన దుండగులు ఎవరు, ఇక్కడ ఈ పరిసర ప్రాంత వాసుల లేకపోతే అంతర్రాష్ట్ర ముఠ ఎవరైనా కూడా ఆలయాన్ని రెక్కి నిర్వహించి ఈరోజు ఆలయంలో చోరీకి పాల్పడిందన్న కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ రోజు తొక్కిసలాట ఘటన మరొకముందే మళ్ళీ ఆ చిన్న తిరుపతిలో ఈరోజు భారీ చోరీ జరగడం, ఆ స్వామివారికి ఉన్నటువంటి నగలు ఆభరణాలతో పాటు నగదును కూడా అపహరించుకోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను పలాస కాశీబుగ్గ పరిసర ప్రాంత వాసులు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. 20 ఎకరాల విస్తీర్ణం నిర్మించినటువంటి ఆ దేవాలయంలో మాత్రం రావడానికి ఉన్నటువంటి ఏకైక ఒకటే మార్గం ఉంటుంది. ఆ మార్గంలో కూడాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు దుండగులు ఆ సుమారు 40 ఎకరాల విస్తీర్ణం ఉన్న తోటలో ఏదైనా మార్గం నుండి లోపలికి చొరబడ్డారా, ఆలయ గేట్లను ధ్వంసం చేసి అదేవిధంగా తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడే క్రమంలో మాత్రం సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి వైర్లు కట్ చేశారంటే స్థానికులు వారికి మాత్రం పూర్తి స్థాయిలో ఆలయానికి రెక్కి నిర్వహించి ఉంటారు. ఆ రెక్కి నిర్వహించిన క్రమంలోనే ఈ చోరీకి పడి ఉంటారన్న కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాకపోతే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లు అయితే వారు పూర్తిగా కట్ చేయడం జరిగింది. కానీ పట్టణ నలుమూలలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పలాస కాశీబుగ్గ పోలీసులు మాత్రం ఈ చోరీ విషయంలో మాత్రం అంతర్రాష్ట్ర దొంగల ముఠా హస్తం ఉందన్న కోణంలో కూడాను దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మరొక ముందే మళ్ళీ చిన్న తిరుపతిలో ఈ పెద్ద మొత్తంలో చోరీకి పాల్పడే ఘటన మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. చోరీకి ఎవరు పాల్పడి ఉంటారన్న కోణంలో పోలీసులు మాత్రం ఇప్పటికే బృందాలుగా ఏర్పడి ఆ పరిసర ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నారు. చిన్న తిరుపతిగా కొలువుబడి ఇప్పుడిప్పుడే భక్తుల ఆదరణ పొందుతూ ఉచిత దర్శనానికి వేదికైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ చోరీ ఉదంతం మాత్రం ఒకసారి భక్తుల్లో మాత్రం ఒక రకంగా ఆందోళన నెలకొనింది. నిర్వాహకులు ఎన్ని మెలకువలు తీసుకున్నా కూడాను ఆ రోజు తొక్కిసలాట తర్వాత యథేచ్ఛగా భక్తులకు ఆలయం అందుబాటులో వచ్చిన నేపథ్యంలో ఈరోజు చోరీ ఘటన మళ్ళీ ఆలయంలో ఏదైనా అపశృతి ఉందా అన్న కోణంలో కూడాను ఆరా తీస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో చిన్న తిరుపతిగా కొలువుపడుతున్నటువంటి ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.